వేషధారులు అంటే ఎవరు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. లోన ఆకారం ఒకటి, బయట ఆకారము వేరొకటి. అంతే కదండి. వేషధారణ చేసేది ఎందుకోసం? మనుషులు చూస్తారని, మనుషులు వింటారని, మనుషులు మనల్ని లక్ష్య పెడతారని మనుషుల కొరకే చేస్తాం. లేకపోతే మామూలుగా చేస్తే దేవుడు ఏనడా? ఇన్ని అవతారాలు ఎత్తాలా? అందుకే ప్రభు అన్నాడు, మీరు వేషధారుల వలె ఉండవద్దు. ఉండగా కాదు, ఉండవద్దు. మీరు ఎలాగున్నారో అలాగున్నాను. స్నానం చేశారు, బట్టలు కట్టుకున్నారు, శుభ్రంగా ఉన్నారు. మీరు మీ గదిలోనికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయమన్నాడు ప్రభు? తలుపులన్నీ బాగా తెచ్చి మొక్కాళ్ళ మీద ఉంటే 2 చేతులు చాపేసి అరవమన్నాడా? వెళ్ళి రహస్యమందున్న మీ తండ్రికి. తండ్రి ఎక్కడ ఉన్నాడు? రహస్యమందు ఉన్నాడు. తండ్రి అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరిన ప్రభు ఆయన అక్కడ ఉండడు. తట్టిన వెంటనే వేరే వాడు వచ్చి తట్టుకుంటాడు. వెతుకుతా ఉంటాం. దీపం వాక్యం అనే వెలుగులో ఎక్కడ పోయిందో, ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ చెడిపోయిందో వెతుకుతూ ఉంటాం. వెతికినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా దొరుకుతుంది. మళ్ళా వెదకుడి తీయబడను, తట్టుడి తీయబడను. ఇంకోటి ఏంటంటే అడుగుడి. అడగటం ఎలాగ అడగాలి? అవురావుని అడగటం కాదు. ప్రభు సన్నిధానంలో వినయంతోనూ, విధేయతతోనూ, ప్రార్థనతోనూ, చెప్పసత్యం కానీ మూర్ఖులతో అడగాలి. కొంతమంది అడుగుతారు, దేవుడి మీద వాదన తీసుకుని అడుగుతారు. ఎందుకు చేయవు, ఏం చేయవు, అలా గ్రహించారు, ఇచ్చారు, అలా గ్రహించారంట. ఎందుకు ఒక్కడితో ఆ వాదం? నీకు ఇష్టమైతే అడుగు, ఆయనకి ఇష్టమైతే ఆయన ఇస్తాడు. లేకపోతే నోరు పోసు కూర్చొని కాలం కాదని. రెండో మాటలు ఏం చెప్తున్నాడంటే ఆయన సమాజ మందిరంలోనూ వీధుల మూల మనుషులకి కనపడాలని కొంతమంది ఏం చేస్తారు? సమాజ మందిరం అంటే ఆ రోజుల్లో సమాజ మందిరం ఈరోజు చర్చిల్లో వాళ్ళ గాలు చేస్తారు. వీధి మూలంలో, ఆ మూలలో, ఈ మూలలో, ఆ మూలలో నిలబడతారు. అడావిడి చేస్తారు. చేసి చివరికి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ దేవుడిని వీళ్ళ దేవుడిని తిరుగుతూ ఉంటారు. తప్పు కదా. మన దేవుడు గొప్పవాడే, మీ పిల్లవాడు మంచోడే, కానీ మిగిలినోడు చెడ్డోడే ఒప్పుకోడు. చెప్పండి, ఒప్పుకుంటారండి? ఒప్పుకుంటారా? ఎవరు? కనుక నువ్వు నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు నమ్మిన దాన్ని అమ్మంటే నువ్వు వెళ్ళిపో. అంతేగాని వాడి చెడ్డోడు, వీడి చెడ్డోడు, ఆ దేవుడు చెడ్డోడు, ఈ దేవుడు చెడ్డోడు అని నువ్వు మాట్లాడు. నీవు నీతిమంతుడివైతే చెవిటివారి వెళ్ళవు, నీవు నీతిమంతుడివైతే గుడ్డివారి వెళ్ళవు, నీవు నీతిమంతుడివైతే గుడ్డివాడి వెళ్ళే అడుగు ముందుకు వేయొచ్చని యెషయా గ్రంథంలో ఉన్న దేవునికి స్తోత్రం. ఎందుకంటే కాని విషయాల్లో మనం ఏం చేయకూడదు? చేయి పెట్టకూడదు, దూరకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తరువాత ఆయన చెప్తున్నాడు, నీ గదిలో నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రి అయినటువంటి దేవుని పరమ తండ్రి. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? వినయంతోనూ, విధేయంతోనూ, పరిశుద్ధమైన హృదయంతోనూ, పరిశుద్ధమైన నాలుగుతోనూ, పరిశుద్ధమైన కళ్ళుతో ప్రభువుని చూడాలి, స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఇష్టానుసారంగా మాట్లాడి వారు ఫలమును వారు పోగొట్టుకొందురు.
కొంతమంది ఎలా పోగొట్టుకుంటారంటే అసలు ఏది మాట్లాడరు, నిజం చెప్పరు, అబద్ధం చెప్పరు, దేవుడు ఉన్నాడని చెప్పరు, దేవుడు లేడని చెప్పరు, దేవుడు నమ్మేమనుకుని చెప్పరండి. కాదు, నమ్మిన దేవుని మీరు సత్యముతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. సత్యంతో ఆరాధించినప్పుడు సత్యము మిమ్ములను సర్వ స్వతంత్రులుగా చేయండి. మరి అలా కావాలి అంటే మనం సత్యమే పాల్గొవాలి. తరువాత ఆయన చెప్తున్నాడు, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు ఉన్నటువంటి దేవుడు ఎవరికి కనబడకుండా ప్రతిఫలమిస్తాడు, ఎవరికి కనబడకుండా ఉపయోగిస్తాడు, ఎవరికి కనబడకుండా గర్భఫలం చేస్తాడు, ఎవరికి కనబడకుండా మరి ముఖ్యంగా నీ జీవితంలో నీ అప్పుల పత్రాన్ని చించి వేస్తాడు. దేవునికి ఇష్టపడతాడు. అన్ని గొప్ప కార్యాలు రహస్యమందు చేసే తండ్రి మనకుండగా మనం భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. తరువాత ఆయన అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె అమ్మయ్య చెయ్యొద్దన్న కార్యాలు ఏమిటంటే వేషధారుల వలె ఉండొద్దు, రెండు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలుకోవద్దు. అన్యజనులు ఏం మాటలు పలుకుతారండి? అన్యజనులు ఏం మాటలు పలుకుతారు? దేవుడా ఎక్కడున్నావయ్యా, మమ్మల్ని వదిలిపెట్టావా, మేమే దొరికామా, దిక్కుమాలిన వాళ్ళం అన్నట్టు రకాలు తీసి స్వకాలు తీసి చచ్చిపోయినప్పుడే కానీ, యాక్సిడెంట్ అప్పుడే కానీ, రాగం వచ్చి సాగుతున్న మనిషి కొట్టుకున్నప్పుడే కానీ అప్పుడు వినండి అసలైనటువంటి వాళ్ళ సాహిత్యం అనేది బయటకు వస్తుంది. చాలామందిలో ప్రభు అంటున్నాడు, అలాగట్లా రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే నీవు నోరు పారేసుకోవద్దు, పలుకు, ఆట పలుకు, దేవునికి విన్నవించు, కానీ నోరు పారేసుకోవద్దు. తర్వాత ఏముందమ్మా? విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వాడు విస్తరించి మాట్లాడటం ఏంటంటే, మళ్ళీ విస్తరించి మాట్లాడటం అంటే నీతో చెప్పాను ఈ విషయం, మరలా ఏమొస్తే ఏమిటి చెప్పాను, ఆమె వస్తే ఆమెకు చెప్పాను, ఆ అబ్బాయి ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? విస్తరిస్తూ ఉన్నది, పాకిపోతూ ఉన్నది, మనుషుల హృదయాలను మలినం చేయబడుచు. నువ్వు మాట్లాడిన మాట ఎక్కడికి వెళ్తుంది? ఎదుటివాని చెవుల్లోకి వెళ్తుంది, ఎదుటివాని హృదయంలోకి వెళ్తుందండి. నీవు పాడైపోయింది, ఎదుటివాడిని ఏం చేస్తున్నావు? వాడు చేస్తున్నావు. చెయ్యవు ఎదుటి చెయ్యినిపో, నీకు తోచదో ఎదుటివాడికి ఆలోచన. అలాంటి మనుషులు లోకంలో ఉన్నారు. తర్వాత ఏమన్నా వాళ్ళ ఉండదు. మీరు మీ తండ్రిని అడగక మునిపే, మీరు వాళ్ళ ఉండొద్దు. మీ తండ్రిని మీరు అడగక మునిపే అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియదు. ఏం తెలుసు అంట ఆయనకి? జాన్యువరి వస్తే బట్టలు కావాలని తెలీదా? మార్చి నెల వస్తే పరీక్షలు రాయాలని తెలీదా? వేసవికాలం వస్తే పత్రిక పట్టుకోవాలని తెలీదా? జూన్ జూలై నెల వస్తే ఇల్లు కారిపోతుందని తెలీదా? ఎందుకు తెలియదండి ఆయనకి? ఎందుకు పరీక్ష పెడుతున్నాడంటే ఆయనకన్నీ తెలుసు. నా బిడ్డ నన్ను స్తుతిస్తాడా, నన్ను దూషిస్తాడా, నన్ను గురించి ఇతరులకు సాక్షిగా ఉంటాడా, లేకపోతే దుర్వార్తను ప్రకటింపజేస్తాడా అని ఆయనకన్నీ తెలియను. కానీ కొద్దిపాటి ఓపిక పడతాడు. దేవుడికి ఇస్తూ ఉంటాడు. ఇంకొక మాట చెప్పారు, 2022 వారికి 22 తారీఖులు కూడా చాలా ఇళ్ళకు పునాది వేశారు.
చాలా పెళ్లి చేశాం, చాలా కార్యాలు చేశాం. ఒక మాట అయ్యగారు మీరు వచ్చి అలా నిలబడితే చాలంటారు. కానీ నా జీవితంలో 64 సంవత్సరం వచ్చేటప్పటికి ఇల్లు పాత ఇల్లు రిపేర్ చేసుకోవడానికి చెప్పాడు. దేవుడికి ఇస్తూ ఉంటాను. పాత నేను అంటలేదు, ఆ కృప అంటే చాలు, అంతకుమించి ఎక్కువ ఆసక్తి దేవుడి నుండి. దేవుడి సేవకి వినియోగించాలి. దేవుడు కార్యము జరిపించాడు. ఆయన తెలీదా? ఒక్కొక్కసారి ఇక్కడ పాస్టర్లు వస్తే వాళ్ళకి 1200 1500 కొత్త రూమ్కి నేను ఇస్తున్నాను. వాళ్ళు వస్తే ఇంటికాడ ఇక్కడ భోజనం పెట్టడానికి వీలు లేకపోతే 300 500 ఇచ్చి బయట పడుతుందో చేసేయండి. ఈ కష్టాలన్నీ దేవుడు వెళ్ళలేదా? ఈ కష్టాలన్నీ నేను మీ అందరికీ గౌరవాలు నుంచి చెప్పానా? చెప్తున్నాను. కనుక రహస్యమందున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేయనప్పుడు మీకేది అక్కర ఉన్నదో ఆయనకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూర్చొని మీ అందరికి కూడా ఒక్కొక్కరికి అవసరం. లేని వాళ్ళే తల్లులకి కావాలి, తండ్రులకు కావాలి, పిల్లలకు కావాలి, కుటుంబ వ్యాపారాలకు కావాలి, కుటుంబ పోషణకు కావాలి, అన్ని రకాలుగా కావాలి. కానీ తెలిసిన వాడు ఎవరు? దేవుడు. భార్య అవసరాలు భర్తకు తెలియ, భర్త అవసరాలు కూడా భార్యకి. అదెవరికి తెలిసి ఇతర అవసరాలు దేవుడికి తెలుసు. అంతేగాని అతనికి అతను ప్రయోజనం ఏముందని ఏమని ఆమెమో ఎందుకు కట్టుకున్నామని ఆమెకి ప్రయోజనం ఏమన్నా రహస్యమందున్న మీ తండ్రికి మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. మీకు అక్కర్లు ఏమై ఉన్నావో అవి ఆయనకు మీరు అడగక మునిపే తెలియదు. దేవుడికి స్తోత్రం. ఈ దినాల వ్యవస్థలు ఏంటో మీకు తెలుసు కదా. మాత్రం కట్టి ముంచుకోనండి. ఒక్క 4 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేయండి. వారి ముందున్న తండ్రికి గోరగోర చేయద్దు. మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. హృదయాన్ని పగల కొట్టండి. కన్నీరు కాల్చండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. సామాన్యులుగా ఉండకూడదు, నిద్రపోతులుగా ఉండకూడదు, పదర్పోతులుగా ఉండకూడదు. ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు చురుకుగా ఉండండి. ఇంటి దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అప్పగించుకోరండి. పరమ తండ్రి, ఈ మా ప్రేమిట వారి హృదయ అంతరంగంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. కానీ ప్రధానమైన అవసరం నీ పాదపీఠ మీద తెచ్చేది. ఒక్కసారి జ్ఞానం చేసుకొని జన్మరించి ఈ దాసుడైనటువంటి నాకు ఇదిగో ప్రభు ఈ మందిర నిర్మాణంలో పనిలో నలిగిపోతున్న స్థితిలో ఆరోగ్యం ధరించండి. ముఖ్యంగా అవసరం తెచ్చండి. మేము అడగకపోయి మీరు దేవుని మంచి పరివారాన్ని పరివారికి మంచి మనసులు అయితే 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఆదాన కోరికలో మీరు ఉండండి. అనేక మంది వచ్చి వాటి వేయడానికి సహాయం చేయండి. ఆ రాత్రి కూడా ప్రార్థన కుటుంబంగా మీరు మాట్లాడండి. కార్యములు జరిగించండి. ఈ నామ ఘనత మహింపరు నిలబెట్టండి. ఇవన్నీ తగిన గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. మేము కేవలం నీ మీద ఆనుకుని ఈ పరిచర్య చేయించున్నాం తండ్రి. దేవా, ఒకదాని వెంబడి ఒకటి మేము చేయించున్నాం. ప్రతి అద్భుతాశ్చర్య కార్యములు పెట్టుకుంటున్నాం. ఈ రాత్రి ఇప్పుడు వచ్చిన ఈ మా ప్రియ బిడ్డలు దేని నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారి అక్కర్లను తీర్చి బలపరిచి కన్నీటి వచ్చి దేవా రేపటి దినాన్ని సాక్షులుగా నిలువబెట్టి నామంలో వేడుకుంటున్నాం. శ్రద్ధ వేయించాయి, సేవ వేయించాయి.
సంపూర్ణ చేసినట్టు ఆమెన్.